బంగారం కొనొద్దని ప్రధాని మోదీ ఎందుకు చెప్పారు? పసిడి ప్రియుల రియాక్షన్స్ ఎలా ఉండనున్నాయి? దిగుమతి సుంకాన్ని పెంచడానికి గల కారణాలేంటి? భవిష్యత్తులో బంగారం కొనే అవకాశాలు ఎలా ఉన్నాయి? ఇంతకు ముందు వరకు మధ్యతరగతి వాళ్ళు బంగారం కొనాలంటే ఇబ్బందులు పడే పరిస్థితి. ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు కూడా కొనలేని పరిస్థితి రాబోతోందా? రాబోయే రోజుల్లో కేంద్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది? పసిడి దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 6% నుంచి 15% పెంచింది. ఈ క్రమంలో దుబాయ్ నుంచి భారత్కు బంగారం దిగుమతులు భారీగా పెరిగే అవకాశం ఉందని మేధో సంస్థ జీటీఆర్ఐ వెల్లడించింది. భారత్ యుఏఈ మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈ మార్పుకు ప్రధాన కారణమని జీటీఆర్ఐ పేర్కొంది. ఈ ఒప్పందం ప్రకారం టారిఫ్ రేట్ కోటా కింద దుబాయ్ నుంచి వచ్చే బంగారంపై సాధారణ దేశాలతో పోలిస్తే 1% తక్కువ సుంకం విధిస్తోంది భారత్. ప్రస్తుతం సాధారణంగా బంగారం దిగుమతులపై 15% కస్టమ్స్ సుంకం ఉండగా దుబాయ్ కోటా కింద వచ్చే బంగారంపై కేవలం 14% మాత్రమే సుంకం పడుతోంది. ఈ 1% తేడానే వ్యాపారులను దుబాయ్ మార్గం వైపు మళ్లించే అవకాశం ఉందని జీటీఆర్ఐ అంచనా వేస్తోంది. 2022లో 120 టన్నులుగా ఉన్న దుబాయ్ నుంచి బంగారం దిగుమతులు 2027 నాటికి 200 టన్నులకు చేరే అవకాశం ఉందని పేర్కొంది. అంతేకాదు భారత్ దిగుమతి చేసుకునే మొత్తం బంగారంలో 4వ వంతు దుబాయ్ నుంచే రావచ్చని తెలిపింది. ఇక వెండి విషయానికి వస్తే సాధారణంగా 15% సుంకం ఉండగా దుబాయ్ నుంచి వచ్చే వెండిపై ప్రస్తుతం కేవలం 7% మాత్రమే సుంకం ఉంది. ఈ 8% భారీ వ్యత్యాసం కారణంగా వెండి దిగుమతులు కూడా దుబాయ్ మార్గంలో భారీగా పెరిగే అవకాశం ఉందని జీటీఆర్ఐ వెల్లడించింది. అంతేకాకుండా 2031 నాటికి ఈ ఒప్పందం కింద వెండిపై సుంకం పూర్తిగా 0%కి చేరే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జారీ చేస్తున్న నోటిఫికేషన్లు చాలా క్లిష్టంగా ఉన్నాయని జీటీఆర్ఐ అభిప్రాయపడింది. అసలు ఎంత పన్ను చెల్లించాలో అర్థం చేసుకోవాలంటే అనేక సవరణలు పరిశీలించాల్సి వస్తోందని, అందుకే పన్ను విధానాన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని సూచించింది.